జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా పథకాలు చేశారండి మాకు. ఆయన వల్ల మేము చాలా లబ్ధి పొందుతున్నామండి. నేనైతే నా కుటుంబంలో భర్త లేకుండా నేను బతుకుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పెన్షన్ వల్ల అండి. నా పిల్లలకి అమ్మఒడి పథకం అన్నీ మాకు అందుతున్నాయండి. నవరత్నాలు ఇచ్చారు, మరి మాకు అన్ని కూడా అందాయి. మేము ఎంతో సంతోషంగా ఉన్నామండి. మళ్ళీ మేము కోరుకునేది అంటే జగన్ గారు రావాలని మేము ఆశిస్తున్నాము. మాకు ఆయన వచ్చిన కాడి నుంచి మాకు చేయూత పథకం వస్తుందండి. మా అబ్బాయికి పెన్షన్ వస్తుందండి, వికలాంగులండి మా అబ్బాయి. మా ఆయన గారికి పెన్షన్ వస్తుందండి. మాకు అంతా బాగానే జరిగిందండి. ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలవాలని కోరుకుంటున్నామండి. ఆయనకి మేము ఓటేస్తామండి. లేని వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి పథకాలు ప్రతిదీ అందిందండి ఈ గవర్నమెంట్లో. గత గవర్నమెంట్ పోల్చుకుంటే ఈ గవర్నమెంట్ 100% కూడా అన్ని పథకాలు అమలు చేశారండి. మేనిఫెస్టోలో ఏదైతే రిలీజ్ చేశారో జగన్మోహన్ రెడ్డి 100కి 99% అమలు చేశారు. పథకాలు అయితే ప్రతి ఒక్కరు పొందుకున్నవారే, ఎవరు ఒక్కరు కూడా పొందుకోలేదన్న మాట ఎవరైతే లేరు. అందుకే మళ్ళీ జగన్ అన్న రావాలని మేము కోరుకుంటున్నాం. చిన్నపిల్లల చదువు విషయంలో కానీ, అమ్మఒడి విషయంలో కానీ, మరి చేయూత పథకాలు కానీ, మరి డ్వాక్రా వాళ్ళకి అన్ని రుణమాఫీలు కానివ్వండి, అన్నీ బాగా చేశారు. మాకు ఈ ప్రభుత్వమే కావాలండి. పెన్షన్లు కూడా చాలా బాగా ఇస్తున్నారండి. ఆయన స్కూల్లో ఇన్నాళ్ళు అయితే మరి తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ లేదండి. ఇప్పుడు ఈ స్కూల్లో కూడా మరి అన్నీ మార్చారు. ఇంగ్లీష్ కూడా చెప్తున్నారండి పిల్లలకి. పిల్లలంతా చాలా బాగా చదువుకుంటున్నాం జగన్ మావయ్య అని వాళ్ళు కూడా చెప్తున్నారండి. అమ్మఒడి కానీ ప్రతి విషయంలోనూ జగనన్న చక్కని కార్యక్రమాలు, చక్కని ఇవి ఇస్తున్నారు కనుక ప్రతి ఒక్కరూ కూడా జగన్కి వేయడానికే మేమందరం నిర్ణయించుకున్నాము. పరిపాలన చాలా బాగుందండి. మా వరకు అయితే మత్స్యకారులు కూడా కానీ, గ్రామం నెక్స్ట్ ఏమన్నా విద్యంతులు కానీ, పింఛన్లు కానీ, నెక్స్ట్ రైతు భరోసా కానీ, నెక్స్ట్ లేడీస్కి 40,000 18,000 కానీ ఇవన్నీ చాలా అభివృద్ధి చేశారండి. ఇలాంటి పథకాలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఎప్పుడు కూడా కోరుకుంటామండి.